హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మన రెసిపీ ట్రెడిషనల్ స్వీట్ సూర్యకళ అండి. ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన తీరులో చేస్తే ది బెస్ట్ స్వీట్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా చేస్తారు. నేను తయారు చేసిన తీరులో మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. దీని ప్రిపరేషన్ కోసం ఒక మందపాటి ప్యాన్లో ఒక 1/2 లీటర్ పాలను పోసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చే వరకు వీటిని కాయాలి. ఇలా ఒక పొంగు రాగానే ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసేసుకొని ఈ పాలు సగం అయ్యే వరకు ఇలా మిక్స్ చేస్తూ వీటిని కాయాలి. చూసారు కదా, ఇలా సగం అయిన తర్వాత ఇవి కొంచెం చిక్కపడతాయి. ఇప్పుడు కొద్దిగా షుగర్ని వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల షుగర్ ఉండేలాగా వేసుకోవాలి. తర్వాత దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం కలుపుతూ ఉంటే ఇది చక్కగా చిక్కగా అవుతాయి ఈ పాలు. తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని కూడా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దాదాపుగా మనకి స్టఫింగ్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా 2 చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని చూడండి ఇలా చెక్ చేసుకోవాలి. ఈ మాత్రం గరిటె జారుగా ఉండాలి. ఇది ఆరిన తర్వాత కొంచెం చిక్కగా అయిపోతుంది. మనకి స్టఫింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పిండిని తయారు చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఏదైనా సరే ఒక కప్పు కొలత పెట్టుకొని కప్పుకు నిండుగా మైదా పిండిని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి పిండికి పట్టేలాగా కొంచెం సేపు ఇలా చక్కగా మిక్స్ చేయాలి. మీరు నెయ్యి ప్లేస్లో వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. పిండి కూడా మైదా పిండి కాదు, గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇదిలా మనం ముద్దలాగా చేస్తే ఇలా ఉంటే మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్లు. తర్వాత ఒక పావు కప్పు నీళ్ళని పక్కన పెట్టుకొని కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనకి చపాతీ పిండి మీద కొంచెం గట్టిగా ఉండేలాగా కలిపి ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఒక్కసారి నీళ్లు పోసేసుకోకుండా కొద్దిగా నీళ్లు వేసి పిండిని కలిపి ఉంచుకోవాలి. నేను తీసుకున్న పావు కప్పులో ఇంకొంచెం వాటర్ మిగిలాయి, చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. నానాక చూడండి పిండి ఇంకొంచెం మృదువుగా వస్తుంది. తర్వాత దీన్ని చిన్న ముద్దల్లాగా తీసుకొని చిన్న చపాతీలాగా తయారు చేసేసుకోవాలి. కాస్త పొడి పిండి అవసరం పడితే కొంచెం చల్లుకొని వీటిని ఇలా తయారు చేసేసుకోవాలి. ఒక రెండిటిని ఈ విధంగా తయారు చేసేసుకోవాలి. తర్వాత మనం స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా, ఇది కొంచెం దగ్గరగా అయ్యింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కాజుని ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి. చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన ఉంచి కొద్దిగా తీసుకొని ఇలా మనం తయారు చేసిన చపాతీ మీద ఉంచాలి. తర్వాత రెండో చపాతీతోటి దీన్ని కవర్ చేయాలి. కవర్ చేసే ముందు అడుగునున్న చపాతీకి కొంచెం తడి చేసుకోవాలి నీళ్ళ చేతితోటి. తర్వాత రెండో చపాతీ నుంచి ఇలా తేలికగా ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా. మనకి స్టఫింగ్ ఎక్కడ బయటకు రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కొంచెం చేసిన తర్వాత ఇలా అరచేతిలోకి తీసుకొని ఒక అంచు నుంచి ఇలా మడుచుకుంటూ రావాలి. దీన్ని ఇలా చక్కగా హోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా సన్నగా డిజైన్ వస్తుంది. అండ్ ఎక్కడ స్టఫింగ్ బయటకు రాకుండా ఉండేలాగా జాగ్రత్తగా వీటిని ఇలా లోపలికి హోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఈ తయారు చేసుకుని వీటిని ఒక ప్లేట్లో ఉంచి ఒక క్లాత్ కప్పి ఉంచాలి. ఆరిపోకుండా ఉంటాయి అప్పుడే. ఇలా కొన్నిటిని తయారు చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. ఇవి పక్కన ఉంచి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా చూడండి గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని వేసి వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువగా కాగకూడదు. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా ఇలా డ్రాప్ చేసేసుకొని ఫ్లేమ్ మీడియం ఆర్ లోలో ఉంచి వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఆయిల్లోంచి పైకి తేలిన తర్వాత 2 వైపులకి టర్న్ చేసేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. చూడండి, మనం ఇలా చక్కగా హోల్డ్ చేసామంటే వీటిని తయారు చేసేటప్పుడు స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకుండా చక్కగా వేగుతాయి. అదొకటే కొంచెం మనం జాగ్రత్తగా తయారు చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చాయి కదా, వీటిని ఒక జాలిగరిటెలోకి ఈ విధంగా తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత వీటిని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటిని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం వేరొక ప్యాన్లో ఒక 3/4 కప్పు చక్కెరను తీసుకొని 1/4 కప్పు నీళ్లు వేసుకొని చక్కెరని కరిగించుకోవాలి. ఇలా చక్కెర కరిగిన తర్వాత ఒక పొంగు రాగానే కొంచెం సాఫ్రాను కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి.
ఇది ఎలాంటి తీగ పాకం ఏం అవసరం ఉండదు. మనం గులాబ్ జామున్కు చేసినట్టు కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మనం ఇలా వేళ్ళతో పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది. చూడండి ఇలా స్టిక్కీగా ఉన్నప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులకి టర్న్ చేస్తూ ఈ షుగర్ సిరప్లో కొంచెం సేపు ఉంచాలి. 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి పాకం బాగా పట్టుకుంటుంది. తర్వాత ఇంకొక దాన్ని కూడా ఇలా వేసేసుకొని ముందు వేసిన దాన్ని ఈ విధంగా తీసి ప్లేట్లో ఉంచేసి అలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ పాకం పట్టించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసేసుకోవాలి. అప్పుడే మనకి పాకం మనం తీసుకున్న కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. పాకం కూడా చక్కగా వీటికి పట్టుకుంటుంది. చూడండి ఇప్పుడు రెడీ అయిపోయాయి. ఎంత కలర్ఫుల్గా ఎంతో బాగున్నాయి కదా. ఈ ట్రెడిషనల్ స్వీట్ని మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో, వీటి టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.